అంతర్జాతీయ మీడియాలో వచ్చిన ఒకే ఒక్క కథనం దేశీయ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ను కుదిపేసింది. ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అసలు రిలయన్స్ రష్యా నుంచి ఆయిల్ కొంటోందా? అమెరికా ఆంక్షల భయంతోనే రిలయన్స్ ఈ స్థాయిలో రియాక్ట్ అయిందా? బ్లూంబర్గ్ కథనాన్ని పచ్చి అబద్ధమంటూ రిలయన్స్ ఎందుకు కొట్టిపారేసింది? ప్రముఖ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ బ్లూంబర్గ్ ఇటీవల ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జూమ్ నగర్ రిఫైనరీకి రష్యా నుంచి 3 భారీ నౌకల్లో చమురొస్తోందని, దాదాపు 22 లక్షల బ్యారెళ్ల రష్యన్ ఆయిల్ ఇండియాకు చేరుతోందని ఆ కథనంలో పేర్కొంది. జనవరిలో ఈ డెలివరీ జరగబోతోందని రాసుకొచ్చింది. కానీ ఈ వార్తను రిలయన్స్ ఇండస్ట్రీస్ తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం తప్పుడు వార్త మాత్రమే కాదు, పచ్చి అబద్ధమంటూ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగింది. రిలయన్స్ తన అధికారిక ప్రకటనలో 3 కీలక విషయాలను స్పష్టం చేసింది. గత 3 వారాలుగా జూమ్ నగర్ రిఫైనరీ రష్యా నుంచి ఒక చుక్క చమురును కూడా దిగుమతి చేసుకోలేదని స్పష్టం చేసింది. జనవరిలో డెలివరీలు తీసుకునే ప్లాన్ అసలే లేదని తేల్చి చెప్పింది. రష్యా ఆఫర్లను తాము ఎప్పుడో తిరస్కరించామని, ఆ విషయాన్ని దాచిపెట్టి తమ ప్రతిష్టను దెబ్బతీసేలా బ్లూంబర్గ్ ఇలాంటి ఫేక్ న్యూస్ రాసిందని రిలయన్స్ మండిపడింది. పారదర్శక జర్నలిజం అని చెప్పుకునే సంస్థలు ఇలా చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత రష్యా నుంచి చమురు కొంటే భారత్పై అదనపు సుంకాలు విధిస్తామంటూ పరోక్ష హెచ్చరికలు వస్తున్నాయి. ఈ టైంలో రిలయన్స్ రష్యా ఆయిల్ కొంటోంది అన్న వార్త బయటికి రావడం ఇటు కంపెనీకి అటు దేశానికి అంత మంచిది కాదు. అందుకే అమెరికా ఆంక్షల గండం నుంచి తప్పించుకునేందుకు, ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చేందుకు రిలయన్స్ వెంటనే క్లారిటీ ఇచ్చినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ వార్త అప్పటికే జరగాల్సిన నష్టాన్ని చేసేసింది. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రభావంతో మంగళవారం స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్లు విలవిలలాడాయి. మదుపరులు అమ్మకాలకు ఎగపడటంతో షేరు ధర ఏకంగా 3% పైగా పతనమై 1527 రూపాయల స్థాయికి పడిపోయింది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు, కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం ఒక రూమర్ కొన్ని లక్షల కోట్ల సంపదను ఆవిరి చేయగలదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మరి రిలయన్స్ ఇచ్చిన ఈ క్లారిటీతో ఆ స్టాక్ మళ్లీ పుంజుకుంటుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలుతుంది.